పెదకొండ మండలము జాలవోల్లో ఉంటూ పెదకొండ మండల నాయకుడు అనేది రమాకాంత్ రెడ్డి. ప్రతి విలేజ్ ఆయనే తిన్నాడు, చంద్రబాబే మిడిచాడు. ఇక్కడ మేము కార్యకర్తలు ఏం చేయాలా? చంద్రబాబు ఏమో అక్కడ ఇడిచినాడు, ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ చూసుకోవాలి తిక్కారెడ్డి. అది ఆయనే పరిధిలోకి లేడు అన్నప్పుడు మాకు దిక్కేవాడు ఇంకా పట్టించుకుని లేదు. కార్యకర్తలు మట్టి. చంద్రబాబుని అనకూడదు, తప్పది. చంద్రబాబుని అనేదానికి ఇడిచినాడు, నిధులు ఇడిచినాడు. ఒక్కొక్క గ్రామంలో మా గ్రామంలో ఇంట్లోకి 20,000 చొప్పున డబ్బులు కూడా అందినవి. మనం ఇబ్బంది కాదు. ఇక్కడ కార్యకర్తల కాటికి వస్తే మొత్తం టోటల్గా మండల నాయకుడు తిన్నాడు. రమాకాంత్ రెడ్డి, పెదకొర్ర మండలం, జాలవోడి విలేజ్, మంత్రాలయం కాన్స్టిట్యూషన్. అది ఇన్ఛార్జ్ చూసుకోలేని కనుక ఎడ చెడుపది. అదే అతి త్వరలో చంద్రబాబు చూసుకుంటే దాని పని కష్టం. ఓటు బ్యాంక్ బ్లాక్ అవుతుంది. కార్యకర్తలకు దెబ్బతీసినారంటే బునాది రాయది. కార్యకర్త అనేది ఎక్కడో ఉన్నది. గ్రామం అనేది కార్యకర్త ఒక బునాది. వానికే కడుపులో మట్టి పోసినప్పుడు ఇంకే వాడాడు సాయం చేస్తాను, అసాధ్యం. అది మార్పు రావాలంటే ఆయన చేసిన వాగ్దానాలు ప్రజలకు అందియాలి. కార్యకర్తలను కూడా పరిధిలోకి తీసుకోవాలి. మేము నిధులు ఏమి ఇచ్చినాము, రేపొద్దునకి ఏమి ఇచ్చినాము, రేపొద్దున ఏదానికి మేము సహకరించాలా. రేపొద్దున నన్ను అడగడానికి హక్కు ఉంటుంది. నువ్వు నాన్న 10 రూపాయలు తిని 10 మంది ఖర్చు పెట్టినప్పుడు దానికి డెవలప్మెంట్ అనేది రాజకీయం బిగు వస్తుంది. ఆడే లేనప్పుడు ఇంకెందుకు వస్తుందండి? ఈ వైఎస్ఆర్ క్రాసింగ్ ఓటుని వేడలోనే బాలనాగిరెడ్డి వాళ్ళు గెలడం 90% చెప్తున్నా నేను. కార్యకర్త అసంతృప్తి వేడలోనే బాలనాగిరెడ్డి గెలడం. 200 రూపాయలు ఇచ్చినారు అర్ధ కేజీ కూర. 5 సంవత్సరాలకి అర్ధ కేజీ కూర 200, 200 ఇస్తే ఓటు ఇలువేమి? అది వ్యాక్సల్గా తీసుకోరాదు. 200 కూడా ఓటేయాల. అది దానికే వాళ్ళు ఇన్ అవుతున్నారంటే ఇక్కడ రాజకీయం అనేది సరిగ్గా పొలిటికల్ లేదు. తీసుకోవాలా ఇమ్మిడియట్గా తీసుకొని కార్యకర్తలకి ఎప్పుడైతే బునాది నింపుకుంటే రాజకీయం ఒక బునాది లేదు. అసంతృప్తి ఎక్కడ ఎవరు పట్టించుకోరు నాయకులు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే తిక్కారెడ్డి, గెలిచిన ఆయన బాలనారెడ్డి పట్టించుకోవట్లేదు. ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి ఆయన వైఎస్ఆర్ కదా. తిక్కారెడ్డి ఇంకా టీడీపీ ఏం చేయట్లేదు. ఇంకా ఎవరు వస్తే అంటే ఎట్లా చెప్తావు సార్? అది జగన్ వస్తే బాగుంటుంది. రాష్ట్రం పైన అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండేది. ఆర్థిక ఇబ్బందులను కూడా బడ్జెట్లో తక్కువ ఉన్నా కానీ కేంద్రం తక్కువ వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నో అభివృద్ధి పనులు ముందుకు పోయి కాచి ఈ పింఛన్ల కోసము, రైతుల కోసము 10,000 రూపాయలు ఉంచినాడు, 15,000 చేసినాడు. కేంద్రం 6,000 ఇచ్చే చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేసినాడు? 9,000 చేసినాడు. 9 వాళ్ళు కలిపి మొత్తము కేంద్రం రాష్ట్రం కలిపి 15,000 ఇచ్చినాడు. జనాలన్నా పబ్లిక్ ఇచ్చినాడు. అది ఎలక్షన్ చేసే పుణ్యం. పెట్టుబడి డబ్బులు ఇస్తే మంచిది అంటారా? ఏమన్నా మన పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తే మంచిది? గిట్టుబాటు ధర కల్పిస్తే మంచిది. పెట్టుబడి ధర ఇస్తే కూడా మంచిది. రైతులకి చాలా మేలు ఈ రకాల్లో. మరి అది అమల్లో పరిచినాడు. మరి జనాలన్నా పబ్లిక్లోనే చెప్పినాడు కాబట్టి ఆయన తొందరే తీసుకొని చర్య తీసుకొని కాసి అధికారుల మీద కానీ, బ్యాంకుల మీద కానీ, రైతుల మీద అభిమానంతో కానీ ఆయన తొందరగానే చేసే రేపు వచ్చే నెక్స్ట్ ఎలక్షన్ ఆయన ముందు సీఎం అయ్యే అవకాశం ఉంది. జనాలన్నా అదే మా ఆయన వెనక కొంచెం చేసే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకు మా పొలం ఉంది. మాకేం రూపాయి రాలేదు. మాకేం ఇంతవరకు రూపాయి పడలే. సార్ ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు సార్? ఇప్పుడు ఫస్ట్లో 1,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పినారు. పడినావని కొంతమంది అన్నారు, మేము కూడా చెక్ చేయలేదు పడినావని. ఇంకోటి సార్ ఇప్పుడు మహిళలకు పొదుపు లక్ష్మి అనేది ఆఫ్ అయినది. ఇంతకుముందు ఉన్నప్పుడు ప్రభుత్వంలో మాఫ్ అయింది అది. ఎందుకంటే దానికి డబ్బులు సరిగ్గా ఇవ్వలేక వాళ్ళ ఇబ్బందులు పడి వాళ్ళు దాన్ని పొదుపు రాయిని ముందుకు తీసుకొచ్చలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక పసుపు కుంకుమ 10,000 రూపాయలు మరి ఇప్పుడు 10,000 వాళ్ళకి ముందు తీసుకోవడానికి ఇప్పుడు పొదుపు లక్ష్మి వాళ్ళు ఎదుగుతున్నారు. మా 10 మంది గ్రూప్ కాల 10 మంది గ్రూప్ కాల మాకు వస్తే అవకాశం అని వాళ్ళు చాలా సురుకుపోతున్నారు. ఇప్పుడు పొదుపు లక్ష్మి వాళ్ళు బాగా ఎదుగుతున్నారు. ఇప్పుడు 20,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇప్పుడు ఒక అమౌంట్ సార్ ఈ నెలకి రేపు నెల అని కొంచెం తంతుల ప్రకారం వస్తుంది సార్. 2 నెలల లోపల క్లోజ్ కావచ్చు అమౌంట్ కావచ్చు సార్. అంతేం లేదు సార్. అప్పుడే వాళ్ళకి బడ్జెట్ ఇచ్చిన తర్వాతనే అక్కడ ఆగుతుంది. అప్పుడే వాళ్ళు చెక్లు ఇచ్చేస్తారు ఆల్రెడీ. ఇప్పుడు నీకు ఎంత 15,000 వరకు ఇస్తారు, 10,000 వరకు ఇస్తారు అనుకో, 3,000 తరపున ఎలక్షన్ కల్లా అయిపోతాయి. అయ్యే బంధం లేదు. నమ్మకం ఉంది సార్, నమ్మకం ఉంది. అట్లా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మన 10,000 రూపాయల వాళ్ళకి ఇచ్చినారు సార్. పొదుపు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు 2,500, 3,500 సార్కి లాస్ట్ 4,000 రూపాయలు వాళ్ళకి ఆల్రెడీ తెచ్చుకున్నారు. 2,500 ఏ ఇబ్బంది లేదు సార్. ప్రభుత్వం బాగానే చేస్తుంది. కానీ మా ఒకరికొకరు గిట్టుబాటు లేక అంటుంటారు. మామూలుగా ప్రజలు మామూలే సార్. అటువంటి మామూలు థ్యాంక్స్ సార్. ఉంటాం సార్. మాకైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గెలిచినాక మేలు. ఇక్కడ
ఇక్కడ జయనాథ్ రెడ్డి కూడా పని బాగా చేస్తున్నాడు. రోడ్లు అయితేనేమి, పింఛన్ డబ్బులు అయితేనేమి, ఇక్కడ ఇండ్లు అయితేనేమి అన్నీ బాగా చేస్తున్నాడు. మంచి పని చేస్తున్నాడు. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ రోడ్ వేసిన వాళ్ళు లేరు, ఇక్కడ మొత్తం రోడ్ అట్లే చేసినారు. బాగా చేసినాడు పనులు, ఇక్కడ మంచిగా చేసినాడు. మరి మాకు తెలుగుదేశమే రావాలా. మంచి జయనాథ్ రెడ్డి వస్తాడని ఫుల్ మాకు నమ్మకం ఉంది. పొదుపు సంఘాలు ఉన్నావు నువ్వు? లేదన్న. లేవా? ఎట్లా మీకు ఏమైనా గవర్నమెంట్ ఇండ్లు కానీ ఏమైనా వచ్చిందా? ఏం వచ్చలేవన్నా మాకే. ఏం వచ్చలేదు. అడిగినారు ఎప్పుడన్నా మరి? అడిగినాం అధికారులని. మరి ఏమన్నా ఏమనలేదు వాళ్ళు? ఏమనలేదు. ఎట్లా మరి ఏమన్నా ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి, మళ్ళీ ఎవరు వస్తే మేలు జరుగుతుంది అంటారు? మళ్ళీ ఎవరు వస్తే మేలు జరుగుతాం మాకు తెలియదు తప్ప వాళ్ళకే తెలుసు, వాళ్ళని అడగ మనకేం తెలుసు. మీరు కూడా ఓటు హక్కు ఉంది కదమ్మా? ఉంది అన్న. మరి ఈసారి మళ్ళీ ఎవరికేసామో తెలియదు తప్ప అప్పుడు సంగతి అంతే. ఎందుకమ్మా చేస్తే డబ్బులు కూడా వస్తాయి కదా? వచ్చినాయి కానీ తెలియదు సార్. అప్పుడు ఇప్పుడు పెట్టినాం. ఇప్పుడు పెట్టినారు సంఘాలలో 3 రోజులే. ఇంకేం మీ ఇంట్లో మీ ప్రాంతాలు ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా? తాగునీటి సమస్యలు కానీ? ఏం లేవు. సొంత మిల్లు ఉందా మీకు? ఎట్లా ఉందమ్మా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందా? మా లాంటి వాళ్ళకి ఏం మేలు జరుగుతుంది చేసుకున్నా అసలు. అంత మాత్రం వచ్చినాక ఏం మేలు జరగలేదు. ఏం మేలు ఉండదు. 10 మందికి పింఛన్లు పడ్డాడు, 10 మందికి పింఛన్లు ఇస్తున్నాడు. 1000 రూపాయలు, 200 అందరికి వస్తుండే అప్పుడు 200 అంటే. ఇప్పుడు ఎవరికి వస్తున్నాయి దాంట్లోనా? ఇప్పుడు వాళ్ళు వచ్చినా ఏం చేయరు, వీళ్ళు వచ్చినా మనం చేసుకునేది ఏం తప్పులేదు. అది ఎప్పుడు అప్పుడు లోపలికి పోయిన తర్వాత ఎవరికి వెళ్ళాలంటే వాళ్ళకి వెళ్తాం. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు సార్. ఉండొచ్చు, దానికి కాదు, నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. ఎవరు వచ్చినా ఏం మనల్ని ఏం వెలగబెట్టేది ఏం లేదు. ఓటకు వాడుకుంటాం, ఆ టైం వచ్చినప్పుడు వేసేది బయటకు వచ్చేది. జరిగింది. బాగా చేసినాడు పనులు, బాగా చేసినాడు. ఇంకేం జరగాల్సిన ఏమో నష్టాలు, పంట నష్టమో అవి ఇవి వేస్తామన్నారు, వేస్తాడు. నేను అంతానే చెప్తున్నాడు. పొదుపు లక్ష్మి పింఛన్లు అన్నీ బాగా చేసినాడు. పింఛన్ కిలోరా పొదుపు లక్ష్మి ఇచ్చినారు. మన ఇప్పుడు మరి 1000 రూపాయలు ఈ పొద్దు అకౌంట్ ఈ పొద్దు వచ్చినామంటారు. బాగా జరిగింది. కావచ్చు, మరి ఎవరు పనులు బాగా చేస్తే వాళ్ళు ఆయనే కావచ్చు, చెప్పలేము. జనంలో మామేమనుకుంటే అంతే. మిరపకాయలు రేట్లు లేవు, ఉల్లిగడ్డ సులిగడ్డ రేట్లు లేవు. ఏం చేద్దాం సార్? మరి ఉంది సార్. ఏం కాలేదు సార్, కాలేదు. అప్పుడు పోయి పెట్టామని పెట్టలేం కదా సార్. ఒక పరే పోయింది, 2 రాలే, 2 రాలే, ఒకైతే పోయింది. ఇప్పుడు మిరకాయ పెట్టింటే మిరకాయ 65 పోయాం సార్. దానికొచ్చి పత్తి పెట్టినా పత్తి లాభం లేదు. ఏం చేస్తుంది సార్? మరి రేట్లు లేవు. మళ్ళీ మీలాంటి రైతులకు మద్దతు ధర రావాలంటే ఎట్లాంటి ప్రభుత్వాలు రావాలనుకో సార్? అది వచ్చినా మనకి రేట్లు ఉండాలి సార్, మాకు అంతే. ఇప్పుడున్న ప్రభుత్వం చేయలేదని అంటున్నారు కదా మనకి. అప్పుడు ఉండే, మరి అప్పుడు ఉండి ఇప్పుడు లేవు వస్తారు. మరి ఉండే, ఇప్పుడు లేవు. మన రైతులకు రేట్లు లేవు. మిరపకాయసుకుంటే మొత్తం మందిగా వేసి రేట్లే లేవు. 6300 అట్లా వేపు సార్. ఎవరు వచ్చినా మనకి రేట్ ఉండదు సార్, అంతే. మాకు రేట్ ఉంటే చాలు, అంతే సార్. జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు మంచిది సార్. ఎవరు రావాలని? జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు మంచిది జరుగుతుంది. రైతు మాకు నమ్మకం ఆయన వస్తే. వాడిని కానీ వర్షం కానీ పంటలు కానీ మా సంఘం వస్తాం. మాకు ఆయన వస్తే ఇతనేమో వస్తే ఏం లేదు సార్. మాకు ఏం లేదు సార్. జగన్ పొలం అయితే 2 ఎకరాల పొలం ఉంది. పంటలు ఉల్లిగడ్డ వేసుకున్న నష్టమే, మిరప వేసుకున్న నష్టమే, ఏమి పంట వేసుకున్న నష్టమే. జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు పంటలు బాగా వస్తాయి, వర్షం బాగా వస్తాయి, పంటలు బాగా పండుతాయి సార్. మాకు నమ్మకం ఉంది. ఇతను వచ్చి కాసి ఏం చేసినాడు సార్? మాకు ఏం చేసిలే. మాకు నష్టమే, ఇంతవరకు నష్టమే, కానీ ముందుకు రావటం లేదు మాకైతే. అసలు మందులు ఏది చూసినా పెట్టుబడి చాలా ఎక్కువ ఉండవు కదా సార్. మరి పెట్టుబడికి డబ్బులు ఇస్తా అంటున్నారు కదా సార్. అవును, ఇప్పుడు ఇస్తున్నారు. ఇంతవరకు ఏమి తెలంగాణ ఎప్పుడో ఇచ్చిండదు, ఇప్పుడు ఇస్తున్నది అంటారు. అవి బాత్రూమ్లే రాలే, లేట్ రూమ్ రాలే, ఇంటింటికి బాత్రూమ్, ఇంటింటికి లేట్ రూమ్, అది ఏదిలే. మరి రైతుకు బొడ్లు వేసుకొని పోతే మార్కెట్ రేట్ లేదు, ఉల్లిగడ్డ వేసుకొని పోతే లేదు, మిరప వేసుకొని పోతే లేదు, ఏదైనా పసుపు వేసుకొని ఏది వేసినా మార్కెట్ రేట్ లేదు. మరి రైతు గిట్టుబడి అయిన రేటు ఇవ్వడం లేదు. మరి దాని పరిస్థితి ఏమో ఎట్లో. ఎవరు వచ్చేదనే సమస్యగా మార్కెట్ రైతుకి గిట్టుబడి రేటు చేసేది కావాలి. ఎవరు వచ్చి ఏం చేస్తారు? ఎవరు వచ్చినా మార్కెట్ రేటు చేయలేదు. ఎప్పుడు మార్కెట్ రేటు గిట్టుబడి రేటు ఎప్పుడు ఉండే? రోష్ అయినప్పుడు ఉండే. అప్పుడే మరి మార్కెట్ రేటు గిట్టుబడి
అప్పుడు తప్పితే ఇంకెప్పుడు లేదు, ఎప్పుడు లేదు. రోషయ్య పరిపాలన చేసిన 2 నాలుగు మాత్రం మార్కెట్ రేట్ బాగుంది. 7,000 అమ్మినాం పత్తి. మరి అట్లాది ఇప్పుడు 4,000 5,000 అంటే సచ్చా పెద్ద నష్టపోతున్నాము. మరి రోషయ్య చెప్పు రైతుకు అనుకూలం బాగుంది అప్పుడు.